జూనియర్ డాక్టర్లు ఆందోళనకు మెడికల్ రిప్స్ మద్దతు ర్యాలీకి సంఘీభావం. కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన దాడిని ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ముక్త కంఠంతో ఖండిస్తూ శుక్రవారం ఆర్కే బీచ్ రోడ్ లో జూనియర్ డాక్టర్లు చేసిన ర్యాలీలో ఆంధ్రప్రదేశ్ మెడికల్ రిప్రజెంటేటివ్ యూనియన్ పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి చంద్రమౌళి మాట్లాడుతూ డాక్టర్ వృత్తి చాలా సున్నితమైందని అన్నారు. అయినప్పటికీ కోల్కతాలో ఒక మెడికల్ పీజీ విద్యార్థినిని అత్యాచారం చేసి చంపేయడం దారుణమన్నారు. జూనియర్ డాక్టర్లు ఇంత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారని వారికి సంఘీభావం ప్రకటించారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇంతమంది వచ్చారంటే సమస్య ఎంత జటిలమైందో అర్థమవుతుందని అన్నారు. డాక్టర్ల పైన అనేక దాడులు జరుగుతున్నాయని, దీనికి ప్రభుత్వం బాధ్యత వహించి రక్షణ కల్పించాలని కోరారు. చట్టాలు కఠినంగా అమలు చేయాలని, డాక్టర్లు చేసే ప్రతి ఉద్యమం వెనుక మెడికల్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ మద్దతు ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జాతీయ నాయకులు రాజేష్, స్రవంతి, రాష్ట్ర నాయకులు సంజయ్, మహిళా మెడికల్ రిప్రజెంటేటివ్స్, ఇతర నాయకులు పెద్ద సంఖ్యలో మెడికల్ రిప్రజెంటేటివ్స్ పాల్గొన్నారు. In a short time. Long live the unity of doctors. Long live, long live.
వచ్చేసి వాళ్ళ ఒక హాస్పిటల్, ఎంతో మందికి సేవ చేసిన హాస్పిటల్లోని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అలా ధ్వంసం చేశారు. ఏముంది, మనది ఏ దేశం? అసలు మనకు స్వాతంత్రం ఉందా? ఇలాంటి దేశంలో ఎలా బతుకుతారు అమ్మాయిలు అనేవాళ్ళు? ఎలా చేయాలి మేము డ్యూటీలు? నేను చెప్తున్నాను, వారానికి 2 డ్యూటీలు చేస్తాను. ఒక్కొక్క డ్యూటీ 36 గంటలు. ఇంటికి ఒకసారి వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తానో మళ్ళీ రానో తెలియకుండా మా పేరెంట్స్ ఎలా బతుకుతారు? ఈ దేశంలో మేము ఎలా పని చేయాలి? కాబట్టి మేమేమి అడగట్లేదు, మేమేమి ఓవర్ ఎక్స్ట్రాగా ఏమి పెద్ద వాటిని ఏమి అడగట్లేదు. అసలు ఏం జరిగింది నిజంగా సమగ్రవంతంగా విచారణ జరపండి, ఆ అమ్మాయికి న్యాయం చేయండి. చూశారు కదా ఎలా పోరాడిందో, అది కేవలం జస్ట్ రిప్లికేషన్ మాత్రమే. నిజంగా ఆ అమ్మాయికి జరిగిన ఇంజరీస్ చూస్తే కంటతడి పెట్టిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు తెలుసా. మీకు కూతుర్లు ఉంటారు, మీకు పిల్లలు ఉంటారు, వాళ్ళకే జరిగితే ఎలా ఉంటుంది? మాకు పేరెంట్స్ ఉన్నారు, మా పరిస్థితి ఏంటి? వాళ్ళందరి గురించి ఆలోచించండి ఒక్కసారి, మీరందరూ ఆలోచించండి. మేము ఒక్కలమే కాదు, నేషన్ అంతా పోరాడాలి, మన దేశం అంతా పోరాడాలి దీనికోసం. మేము ఒక్కలమే కాదు, అందరికీ ఈ విషయం తెలియాలి. దీనికి డెఫినెట్గా వేరే ఒక కారణం అయితే ఉన్నది. ఏదైనా కూడా ఒక డాక్టర్ అండ్ ఒక అమ్మాయి అట్లీస్ట్ ఇంట్లోని చదువుకున్న ప్లేస్లోని చేస్తున్న హాస్పిటల్ ఉద్యోగం ప్లేస్లోనైనా కూడా సేఫ్గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేయడం మేము చాలా ఎక్కువ కోరుకుంటున్నామా. అమ్మాయిలు ఈరోజు బయటకు వచ్చి చదువుకోవాలి, బయటకు వచ్చి పనులు చేయాలి, బయటకు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులను చూసుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని చూసుకోవాలని ఇన్ని ఎక్స్పెక్టేషన్స్ మా మీద ఉన్నాయి. మేము చేస్తున్నాం కూడా, ప్రతి ఒక్కళ్ళని చేస్తున్నాం. ఇంతమంది డాక్టర్లు, అమ్మాయిలు డాక్టర్లు ఉన్నారు ఇక్కడ. ఏ అమ్మాయి డాక్టర్ కంప్లైంట్ చేస్తుందండి 36 గంటలు డ్యూటీ చేయడానికి? హ్యాపీగా వస్తున్నాం, జనాలను సర్వ్ చేయడానికి వస్తున్నాం. చిన్నప్పటి నుంచి మాకు చెప్పింది అదే, జనాలకు సర్వ్ చేయండి, జనాలను చక్కగా చూసుకోండి. దానివల్లే ఇక్కడ ప్రతి ఒక్కరు వైట్ కోట్ వేశారు, లేకపోతే ఆ వైట్ కోట్ అనేది మా బాడీల మీదకి రాదు. అంత సర్వీస్ ఓరియంటెడ్, అంత పేషెన్స్ ఓరియంటెడ్ ఉన్న మమ్మల్ని కూడా ఇంత క్రూరంగా కిరాతకంగా చంపేయడం అనేది ఇవాళ ఈ దేశానికి నష్టం అండి. ఈ దేశం మీద అదొక నల్ల మచ్చ. మీరు ఎలా అయినా కూడా ఈ సిచ్యువేషన్లోని జస్టిస్ అనేది కావాలి. అది ఎంత పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నా కూడా ఇక్కడ జస్టిస్ అనేది జరగాలండి. అప్పుడే మేమందరం మళ్ళీ ఎలాంటి భయం లేకుండా మళ్ళీ మేము మా పనుల్లోకి వెళ్ళగలం. ప్రాణాలు కాపాడడం అనేది అన్నిటికన్నా చాలా పెద్ద పని, అది చాలా ఇంపార్టెంట్ అయిన పని. దాన్ని కూడా అలా పక్కన పెట్టడం అనేది అస్సలు కరెక్ట్ కాదు. వి ఆల్ షుడ్ బి ఫైటింగ్. ఇవాళ ప్రతి డాక్టర్, ప్రైవేట్ డాక్టర్, పబ్లిక్ డాక్టర్, స్టూడెంట్ డాక్టర్స్ అండ్ ఈవెన్ జనరల్ డాక్టర్స్ అసోసియేషన్స్ ఇవాళ కలిసి వచ్చాయి. ఇంతే పీస్ఫుల్గా ఫైట్ చేస్తున్నారు అక్కడ వెస్ట్ బెంగాల్లో కూడా. అయినా కూడా కొట్టారు, అయినా జుత్తులు పట్టుకొని కొట్టారు. అదేదో వాళ్ళు